తమిళనాడులో ఇప్పుడు ఏదైతే ఆర్యుల పార్టీ ద్రవిడియన్ పార్టీ కాదు అని బహిష్కరించి ఆల్మోస్ట్ బహిష్కరించాలన్న ఒక కోణంలో ఒక ప్రచారం ఎప్పుడు మొదటి జరుగుతుందో ఎక్కడైతే జీరోగా ఉందో ఆ పార్టీ ఈ రోజు తమిళనాడు పత్రికలు లీడింగ్ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మెయిన్ స్ట్రీమ్ టీవీలు ఏఐడిఎంకే ప్లేస్ లో బీజేపీ వచ్చినట్టు చెప్తున్నారు. తాజా సర్వే ఇవాళ కూడా నేను చూసిన 17% 3% ఉన్నది 17%. జాతీయ మీడియా ఏమంటున్నది 17% మించవచ్చు. అన్నామలై పాదయాత్ర 6 నెలల పాదయాత్ర మొత్తం అసలు తమిళనాడులో ఒక కొత్త చరిత్ర తెరదీసింది అంటున్నారు. మనం అక్కడ ఉండి చూసేదానికంటే కూడా మన జాతీయ మీడియాలో వస్తున్నది లేకపోతే మీడియాలో వస్తుంది చూస్తున్నాం. ఇటు రీసెంట్లీ చెన్నై పోయినా కొన్ని ప్రాంతాలు పోయినా కాంచీపురం పోయినా అక్కడ మనం పోయినా కొంత బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతుందనేది ఆ ప్రజల మాటలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉందంటారు? అదే ఇప్పుడు ఇక్కడ 17% పెరిగింది. 17%లో కూడా ఒక్క ఎంపీ సీటు 2 నుంచి 3 సీట్లు ఎంపీ సీట్లు రావచ్చు అంటున్నారు. ఇక్కడ తమిళనాడు జాతీయ మీడియాలో సర్వేలో ఒక్క సీట్ కూడా రాకపోవచ్చు. తమిళనాడులో 39 ఉంటాయి, చాలా పెద్ద అతిపెద్ద రాష్ట్రం. కానీ ఓట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్కడ ఈ రోజు తమిళనాడు మీడియా కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే 2 లేదా 3 సీట్లు రావచ్చు. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. మీరు అన్నట్టు కేరళ పోతే కేరళ డెమోక్రటిక్ అలయన్స్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు లీడ్ చేస్తే ఈసారి దాంట్లో ఏ డౌట్ లేదు. రాహుల్ గాంధీ ప్రభావం కూడా ఎక్కువనే ఉంది. రాహుల్ గాంధీ ఈసారి మళ్ళీ అక్కడికి వయనాడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అటు ఆ ప్రభావం ఉంది. కేరళలో కూడా ఈసారి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు మొత్తం మాక్సిమం క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళంతా కూడా బీజేపీ చూసే అవకాశం ఉందంటారా? అది కదా పోలరైజేషన్. 2 పార్టీలు పెట్టిపోతుంది. రీసెంట్ సర్వేలో కానీ గతంలో 6 నెలల కింద వచ్చిన సర్వేలో కానీ రకరకాల సర్వేల్లో ఈ యూత్ యంగ్ జనరేషన్ వై నాట్ ఫర్ హిందుత్వ ఎందుకు ఉండవద్దు, నాది వస్తున్న సాంప్రదాయం ఎందుకు ఉండవద్దు అనేది ఒకటి. హిందుత్వకు వ్యతిరేకంగా ఎందుకు పోవాలి? అక్కడ కూడా హిందుత్వ ప్రభావం ఉంది. హిందుత్వ ప్రభావం లేకపోవచ్చు. టెంపుల్స్ ఉన్నాయి, అన్నామలై నుంచి శబరిమలై వరకు మొత్తం ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది. కారిడార్ ఎక్కువ ఉంది. ఆ కారిడార్ లో కూడా చాలా పెరుగుతుంది. యూత్ లో ఒక హిందుత్వ భావజాలం పెరుగుతుంది. రైటిజం పెరుగుతుంది, లెఫ్టిజం తగ్గుతుంది. అంటే ఎడమ వాదం పిడివాదం కుడివాదం కూడా పెరుగుతుంది. ఆ కుడివాదం పెరుగుతున్న క్రమంలో కేరళలో పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నాయి. ఈసారి ఓట్ల శాతం పెరుగుతుంది. మేబీ అప్ టు 10% కూడా రావచ్చు కేరళలో. కానీ ఓవరాల్ చూస్తే అంటే 28-29 ఉంటుంది అక్కడ. మోస్ట్లీ అలా 1 సీట్ కూడా రాకపోవచ్చు బీజేపీకి.